అరే బాగాలేదు థియేటర్ పోద్దు ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. సినిమా అయితే చాలా ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా చాలా బాగుంటది. రాండి థియేటర్కి రాండి, చూడండి. థియేటర్కి వచ్చి కాము కూర్చోవడం కాదు, థియేటర్కి వచ్చి జనాలు అరిస్తే అది ఆ ఫీల్ లో చూడాలి సినిమా ఏదైనా సరే. అంతేగాని నువ్వు టీవీలో కూర్చొని రివ్యూలు చూసుకొని సినిమా అట్లుంది అట్లా ఎవరు జడ్జ్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి రాండి, థియేటర్కి వచ్చి చూసి అప్పుడు రివ్యూ ఇవ్వండి. అదే దీనికైతే ఒకటే, ఈ ఉస్తాద్ వాసిం సినిమాకి ఒకటే చెప్తున్నా, ఇది ఒకటే అది. ఓకేనా? జై పవర్ స్టార్, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఓజీలో ఉన్నంత బీజిఎం లేదని చెప్పేసి అంటున్నారు కదా చాలా మంది. బీజిఎం అంటే బీజిఎం ఉంది సార్, కానీ వేరే లెవెల్గా అనిపించింది నాకైతే. ఆ బీజిఎం కూడా ఓజీ అంటే అది హైప్ వేరేగా ఉంటుంది, కానీ ఉస్తాద్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. శ్రీలీల యాక్టింగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇట్స్ ఓకే, చాలా బాగుంది. మొత్తానికి అయితే సినిమా వేరే లెవెల్ ఉందండి. హిట్ 100% బ్లాక్ బస్టర్. మొత్తం తమన్ చాలా బాగుంది. ఇంకా డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇప్పుడు ఓజీ లెక్కలు ఉందంటావా డైలాగ్స్ గానీ? ఓజీ కంటే బాగుంది. బీజిఎం బాగుంది. శ్రీలీల డాన్స్ ఎలా ఉందంట? డాన్స్ ఎక్కువ ఏం లేదు. పవన్ కళ్యాణ్ డాన్స్ స్టెప్స్ బాగున్నాయి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. సూపర్ ఉంది అసలు. హరీష్ శంకర్ నెవర్ డిసప్పాయింట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. మూవీ మాత్రం మస్ట్ వాచ్. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకా ఫేస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ వచ్చి చూడండి, చాలా బాగుంటది. అది కంపల్సరీగా బాగుంటది. స్టోరీ రొటీన్ అని ఏముంటది అన్న, చాలా డిఫరెంట్ గా తీసాడు. స్టోరీ రొటీన్ గా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క ప్రెజెన్స్ స్కీన్ కానీ ఒక్కొక్క సీన్ కి మీకు డిఫరెంట్ అనిపిస్తుంది. ట్విస్టులు చాలా బాగుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు అన్ని కనిపిస్తాయి మీ అందరికి. హరీష్ శంకర్ 100% న్యాయం చేశాడు, 200% న్యాయం చేశాడు. గబ్బర్ సింగ్ మించిపోయి ఉంటుంది. గబ్బర్ సింగ్ ఇన్ని రోజులంతా ఓజీ అన్నారు, కానీ ఓజీ కంటే ఇది స్టోరీ ఉన్న లైన్ ఇంకా చాలా బాగుంటుంది. చాలా ఇంకా బాగుంటుంది. చాలా బాగా చేశాడు. చూడండి, మీకు అర్థమవుతుంది. గబ్బర్ సింగ్ కి చాలా డిఫరెన్స్ ఉందన్న, చాలా డిఫరెన్స్. ఉన్నంతసేపు చాలా బాగా అసలు అందము, క్యూట్నెస్ చాలా బాగా చంపేసినది అనిపించింది. అంటే కొంచెం సడన్ గా ట్విస్ట్, మాకు అదే షాకింగ్. అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అన్ని మనం రిలీజ్ చంపేసినట్టు ఉండాలి. చూడలేదు హిట్ కంపల్సరీగా. బ్లాక్ బస్టర్ అయిపోయింది అన్న సినిమా ఆల్రెడీ. గబ్బర్ సింగ్ ఆల్రెడీ అంటే పొలిటికల్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? పొలిటికల్ డైలాగ్స్ ఏం లేవు. క్లియర్ గా చాలా బాగుంటుంది. పైకి వెళ్ళింది. ఆ ఎమోషన్ గట్ట చాలా బాగా తగ్గించారు. బట్ ఓకే, చాలా బాగుంది. చూడొచ్చు హ్యాపీగా. చాలా బాగుంది సినిమా అయితే. పవన్ కళ్యాణ్ చెప్పడానికి ఏముంటుంది, చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పేసా, సినిమా చాలా బాగుంది. భారత్ మాతకి జై. భారతదేశంలో ఉంటే ప్రతి ఒక్కరు భారత్ మాతకి జై అనాల్సిందే. పోయేది పాకిస్తాన్ కాదు, పాత బస్తీ. పవర్ స్టార్ 1 man షో. కామెడీ టైమింగ్ అదిరింది. ఎవ్రీథింగ్ ఓవరాల్ గా సినిమా సూపర్. డాన్స్ ఈసారి చిరంజీవి గారు చూసినట్టు అనిపిస్తుంది. డాన్స్ చేస్తుంటే. పాత సాంగ్స్ కొన్ని పెట్టారు చిరంజీవి గారు. ఓవరాల్ గా సినిమా ఎక్కడ బోరింగ్ లేదు. పాట సాంగ్స్ ఇంపార్టెంట్, ఏ సాంగ్ పెట్టినది కాదు. సినిమా మాత్రం పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, స్కోప్ ఉన్నది. శ్రీలీల చాలా బాగా యాక్టింగ్ చేసి, క్లాసిక్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఉంది కాబట్టి సినిమా బాగుంది. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రేంజ్ లో అసలు జనాలు ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వచ్చారు. కానీ ఆఫ్టర్ రేపు ఈ రోజు నుంచి మళ్ళీ ఫస్ట్ షో చూసిన, మార్నింగ్ షో చూసిన ఖచ్చితంగా దాని హైప్ ఉంటుంది. కాబట్టి సినిమా ఖచ్చితంగా అంచెలంచెలు ఎదుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టికెట్ రేట్ పెంచకుండా కూడా ఈ పబ్లిక్ ఇవన్నీ కూడా బాగుండేది. టికెట్ రేట్ శ్రీలీల గారి యాక్టింగ్ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. ఓజీ తర్వాత వచ్చి అంచనా దానికి రీచ్ అయ్యేటట్టు ఉంది. దానికి ఏం తక్కువ అయ్యేటట్టు లేదు. ఆ మాదిరిగా ఉన్న సినిమా. ఓజీ వేరు కంపారిజన్, బికాస్ ఆఫ్ ఆల్ అది ఆ వర్షన్ వేరు, ఈ వర్షన్ వేరు కదా. సినిమా ఓజీ అనేది కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు. తమన్ బీజిఎం బాగుంది. ఏంటంటే అందరికీ ఓజీని ఉస్తాద్ భగత్ సింగ్ కంపేర్ చేయకండి, ఎందుకంటే ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. సో ఓవరాల్ గా 100% రిమేక్ గారు, పవన్ కళ్యాణ్ గారు 1 man షో. సినిమా మాత్రం సూపర్. పక్కా రాసి పెట్టుకోండి. రాసి కన్నా కూడా బాగుంది. ఎక్కువ స్క్రీన్ టైం
మరి లేకున్నా కూడా రాశిఖన్నా ఉండాలని ఏం లేదు కదా, మన కంటెంట్ స్టోరీ ఇంపార్టెంట్. సో రాశిఖన్నా ఈ సినిమాని ఇంకో రీమేక్ చేస్తారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా వచ్చినాయి. సో ఇది డిఫరెంట్ గా ఉంది. అంటే ఒక్కొక్కరికి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని, పవన్ కళ్యాణ్ గారు నచ్చని వాళ్ళకేమో ఇచ్చుకున్నమ్మ వాయనం, లేదంటే ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి ఏమో పుచ్చుకుంటున్న వాయనం అన్నట్టుగా స్టోరీ 2 గంటలు కూడా ఎంత చక్కగా చూపించాలో అంత చక్కగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించారు. పవన్ కళ్యాణ్ గారు కామెడీ చేస్తే ఎలా ఉంటుందో కొత్తగా చూపించారు. కొత్తగా స్టెప్లు వేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఇంకా తమన్ గారు బీజిఎం వచ్చేసరికి ఒక 10 కిలోమీటర్లు జాకింగ్ చేస్తే ఆ నరాలు ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో ఆ బీజిఎం కి బుర్రలు పనిచేయదు ఎవరికి అనమాట. అంత బీభత్సంగా ఇచ్చేసారు. ఏదో 4 ఫైట్లు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ బట్టి ఏదో చెయ్యాలా అంటే ఇలాగ అయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ శంకర్ గారు అంటే గ్రౌండ్ వర్క్ గట్టిగా చేశారు. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో చేశారు అనమాట. ఈ సినిమా 3 సంవత్సరాలన్నర పైనే ప్లానింగ్ ఉంది. అవసరమైతే రీషూట్లు కూడా చేశారు. కానీ కథకి ఏం కావాలి, ఆడియన్స్ ఎలా చూస్తే నచ్చుద్ది అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో శ్రీలీల క్యారెక్టర్ అయితే మాత్రం అన్ని సినిమాల కన్నా ఈ సినిమా చెప్పుకోదగ్గ మూవీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎమోషనల్ గా తన మంచి బెస్ట్ డాన్సర్ అని అందరికీ తెలుసు. కానీ ఇందులో ఎమోషనల్ అంటే చాలా మంది లేడీస్ కి అంటే మీకు కనెక్ట్ అయిపోతుంది ఆ సినిమా. అరే ఇలా ఉంటుందా, లేడీస్ అనాథ అయితే ఇలా ఉంటుందా అనేది కొత్తగా చూపించారు అనమాట. సో డాన్సులు కానీ ఫైట్స్ కానీ అంటే సింధూర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే పాకిస్తానోడు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. అంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా. అంటే పాకిస్తానోడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎలా ఉంటుంది అయితే ఎలా ఉంటుందో అవన్నీ కొత్తగా చూపించారు. అండ్ రైటింగ్ ప్రతి డైలాగు ఆణిముత్యం, ప్రతి డైలాగ్ చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా చూసినోడు ఎక్కడ డిసప్పాయింట్ అవడండి. ఈ సీన్ పడే లోపల ఇంకో సీన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆడియన్స్. ఆ సీన్ కన్నా 100% ది బెస్ట్ ఫ్రేమ్ పడిపోతుంది అనమాట. అంటే డైలాగ్ అవనివ్వండి, ఫైట్స్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి, ఏదైనా కూడా సో కొంచెం కొత్తగా చూపించారు అన్నమాట. అదే రీమేక్ అంటే చూసినోడికి రీమేక్ లా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ప్రతిదీ ఉంది కదా. అన్ని సినిమాలకి ఏదో ఒకటి పొంతన వస్తూనే ఉంటుంది. సో ఇదేంటంటే అంత ఏం లేదు. కొంతమంది ఏమో సింగం అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు అంటారు. పోలీస్ సినిమాలు చాలా వచ్చినాయి. సో మనం ఆ సినిమాలు పోల్చుకోకుండా ఈ సినిమా కథ బట్టి బాగుంది, డిఫరెంట్ గా చూపించారు అంతే. అండ్ తొలి ప్రేమ సాంగ్ ఒకటి అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదేంటో వచ్చింది కదా ఇంక వెళ్ళిపోతుందేమో అనుకున్నా, కానీ ఫుల్ సాంగ్ ఉందన్నమాట. అది బాగా ఎంజాయ్ చేస్తారు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి అని అంటే ఆ రోజు ఆ డైలాగ్ ఇక్కడ ఈ సీన్ కి రిసిక్ అవుతుంది అన్న. ఎప్పుడు యూనిఫామ్ వేసినా ఆ కరక్ ఖద్దర్ లో కాకి డ్రెస్ లో కనిపిస్తూ ఉంటది. ఆ పవర్ ఉంటది. ఇట్స్ వండర్ఫుల్ అండి. ఒక్క డైలాగ్ మాత్రం రిమార్కబుల్. అందరూ తొడగొడుతూ ఉంటాం కదా మనందరం ప్రతి ఫైట్ కి. పవన్ అన్న మేడం మీద చేయేస్తే తొడగొట్టినట్టే.